కొంచెం ఓం తత్సమ్యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్రః. ఓం ధరణీ దేవతాభ్యో నమః. ఓం ధ్యాయామి ధ్యాసయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఇంకా నీళ్ళు దాంట్లో వేసి ధ్యాయామి ధ్యాసయామి ఆవాహయామి. ఇంకొకటి తీసుకోండి. ఆవాహయామి ఆసనం లక్ష్మీం శ్రీరంగదానేశ్వరీం దాసీభూతవస్తుదేవం సాంలోకైకదీపాంకురాం శ్రీమన్మంతకరాక్ బ్రహ్మేంద్రగంధాద్రాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం. ఆరు సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ ముదిగేడు సంజామలకు సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో దాదాపుగా 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 12.5 కోట్ల రూపాయలకు దాదాపుగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అప్పటికే ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ టెండర్లు పిలవడం జరిగింది. తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో పిలిచిన తర్వాత ఆ ప్రభుత్వ నిర్ణయాలతో కాంట్రాక్టర్లందరూ కూడా భయపడి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఏవైతే ఈ యొక్క ఎన్డీబీవే కదా అది ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి కాంట్రాక్టర్లు అందరినీ కూడా R&B మంత్రిగా నేను, మా సెక్రటరీ గారు, ఈఎన్సీ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వారిని పిలిపించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాము, బిల్లులు ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు పనులు చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ఎన్డీబీ వర్కులందరినీ కూడా కాంట్రాక్టర్లను కన్విన్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఈ బ్యాంకు కింద వచ్చినటువంటి నిధులు అందరూ కాంట్రాక్టర్లకు ఒక భరోసా కూడా మా ముఖ్యమంత్రి గారితో ఇప్పించడము, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పించిన తర్వాత ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడతా ఉన్నారు. ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఈ ముదిగేడు సంజామల గ్రామంలో రస్తాలు నడవాలంటే కూడా ప్రయాణికులకు అందరికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలు, అక్కడ గత శాసనసభ్యుడి యొక్క అసమర్థత వలన ఈరోజు ఈ యొక్క డెవలప్మెంట్ కూడా రోడ్లవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నా చేతుల మీద ఆ రోజు శాంక్షన్ చేసింది మేమే, ప్రపోజల్ తెచ్చింది మేమే, మళ్ళీ ఇదే రోజు ఆ ప్రభుత్వంలో ఈరోజు ఈ యొక్క కాంట్రాక్టర్ చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టి 3 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఎంత తొందరలో వీలైతే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఈ యొక్క రోడ్డును కూడా ఈ ముదిగేడు ఈ సంజామల ప్రజలకు తొందరగానే కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. 80 కోట్ల రూపాయలతో పార్ట్ హోల్స్ అన్ని గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలని చెప్పి గత పాలకుల పరిపాలన వలన జరిగినటువంటి పాపాలను కూడా ఈరోజు నష్టాల ఊబిలో రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైనప్పటికీ రహదారులను ఏదైనా విధంగా చేయాలనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ప్రతి చోట కూడా గుంతలన్నీ కూడా పూడ్చుతున్నాము. అదేవిధంగా రోడ్ల మూమెంట్ లేని కాడ కూడా అక్కడ కూడా అవన్నీ రోడ్లు కూడా లేయర్లు వేస్తూ ఉన్నాము. అదేవిధంగా గతంలో ఉండే పెండింగ్ బిల్లులు దాదాపుగా 2,000 కోట్ల వరకు కూడా మేము చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 1,081 కోట్లలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఈ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. ఈరోజు 3,000 చిల్లర ఎన్డీబీ బ్యాంకుకు ఉన్నటువంటి ఈ యొక్క వర్కులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాము. గత ప్రభుత్వాలు అసమర్థత వలన, అనుభవం లేని గత ముఖ్యమంత్రి వలన ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంటర్స్ కానీ ఎవరే కానీ రావాలంటే కూడా రావడం లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, అదేవిధంగా పరిశ్రమలు రావాలన్నా, టూరిజం పెరగాలన్నా అనుభవం గల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుంది.
అటు సంక్షేమము ఇటు అభివృద్ధిని కూడా సమపాలలో తీసుకెళ్తా ఉన్నాము. ఈరోజు పింఛన్ల విషయంలో ఈరోజు 4,000 రూపాయలు చేసిన ఘనత మాదే. దీపం 2 పథకం కూడా మేమే మళ్ళీ ప్రవేశపెట్టాము. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి టైటిల్ యాక్ట్ కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా అనేక కార్యక్రమాలు సంక్షేమం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 9 గంటల కరెంటు ఇవ్వాలి రైతులకు అనేటువంటి ఉద్దేశంతో 9 గంటల కరెంటు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అటు సంక్షేమాన్ని ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధిలో చేసుకువెళ్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్వెస్టర్లు కూడా ఈరోజు మేము ఈ రాష్ట్రానికి వస్తాము, మాకు భరోసా లభించింది, చంద్రబాబు నాయుడుతోని ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతోనే అని చెప్పి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో అటు కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్ఆర్జీఎస్ కింద కూడా పెట్టి గ్రామాలలో ఉండే రోడ్లను కూడా ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపుగా 50 కోట్ల రూపాయలతో బనగానపల్లి నియోజకవర్గంలో చేస్తా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, రైతులకు ఉండే సమస్యలు, పేదవారికి త్వరలోనే ఇంటింటికి ఇండ్ల పట్టాలు ఈ యొక్క జలజీవన్ కింద ఏవైతే మేనిఫెస్టోలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా చేస్తాము. తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఏదైతే రైతు భరోసా కావచ్చు, వీటన్నిటిని కూడా వచ్చే 3-4 నెలల లోపల మేనిఫెస్టోలు పెట్టినటువంటి విధంగా ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మా మీద నమ్మకంతో, కూటమి మీద ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు వైనాట్ 175 అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 164 సీట్లు ఇచ్చి మా బాధ్యతను పెంచింది, మా మీద బాధ్యత పెరిగింది. ప్రజలకు కూడా చాలా మందికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మాకు చేస్తుంది అనేటువంటి ఆశ ఉందో ఖచ్చితంగా వారి అన్నిటికీ కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూడా విడతల వారీగా ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో చేసిన ఈరోజు బ్యాంకులు కూడా రావాలంటే రావటం లేదు ముందుకు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అటు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని, నాకు సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటి కూడా రాష్ట్రంలో ప్రతి రోడ్డును బాగు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.